హాయ్ అండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈరోజైతే మన ఛానల్లో అయితే చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అందరికీ వాడుకునే కాజల్ అయితే తయారు చేద్దాం. కాజల్ కాటుక. ఈ కాటుకనైతే మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మంచిగా తయారు చేసుకోవచ్చు. బయట కాటుక కొనకుండా, బయట వాటితో చాలా కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ కొనకుండా కెమికల్స్ కాటుక కొనకుండా మనం ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందైతే ఏం లేదు, ఒక 2 ఆల్మండ్స్ అయితే తీసుకోవాలి. బాదం పప్పు, ఈ బాదం పప్పులు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని 2 వత్తులు ఉంటాయి కదా, ఒక వత్తిని అయితే మంచిగా లావుగా వేసుకోవాలి. వత్తులనైతే ఆ వత్తుల లోపలైతే మనం ముక్కలు ముక్కలు చేసి పెట్టుకున్న బాదం పప్పులు అయితే పెట్టుకొని వాటిని కూడా చిన్నగా మంచిగా సన్నగా వత్తి లెక్క చేసుకోవాలి. ఈ వత్తులనైతే తర్వాత 2 వత్తులు లావుగానే చేసుకోవాలి. మనం లావుగా వేసుకోవడం వల్లే మనకి ప్లేట్ పైన మనం ప్లేట్ బోర్లించేటప్పుడు మంచిగా రెడీ అవుతుంది కాటుక అనేది పొగతో. సో ఏంటంటే వత్తులు మాత్రం చాలా లావుగా ఉండేట్టు చూసుకోండి. అట్లా ఒక దీపం అయితే తీసేసుకొని నేను ఒక ప్రమిదలో, ఆ ప్రమిదలో 2 వత్తులు అయితే ఈ విధంగా వేసేసుకున్నాను. సన్నగా చేసుకోండి. చివర్లో అయితే ఇట్లా సన్నగా మీకు కావాలంటే పెద్ద క్వాంటిటీ ఒక పెద్ద ప్రమిద తీసుకోండి. నేను జస్ట్ చూపించడం కాబట్టి చిన్న ప్రమిదలో అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను. అందులోనే కొంచెం నెయ్యి వేసుకొని, ఇంట్లో మనం వాడుకునే కొబ్బరి నూనె ఉంటుంది కదా, ఆ కొబ్బరి నూనె కూడా కొంచెం పోసుకోవాలి. వత్తి తడిపేంత వరకు అయితే ఆ ప్రమిదలో అయితే నూనె పోసేసి చివర్లకైతే నూనె మంచిగా అంటించుకోవాలి. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల, ఇప్పుడు ఏంటంటే కాటుక పెట్టడం వల్ల కొంతమంది పిల్లలకి కంటి నుండి వాటర్ రావడం కానీ, కళ్ళు ఎర్రగా అవడం కానీ జరుగుతుంది కదా. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే అట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పిల్లలకి మంచి చిక్కగా పెట్టుకుంటే కళ్ళకు కూడా కాటుక అంటే చాలా అందంగా ఉంటుంది. మళ్ళీ కళ్ళకు కూడా చాటుగా చాలా మంచిది పెట్టుకోవడం వల్ల. ఈ 2 ప్రమిదలనైతే ఇప్పుడు ముట్టించుకోవాలి. ఈ 2 ప్రమిదలను ముట్టించుకొని ఆ ప్రమిద పక్కన అయితే 2 గ్లాసులను అయితే సేమ్ సైజ్ గ్లాసులను అయితే పెట్టుకోవాలి. ఇటొకటి అటొకటి. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తీసేసుకుంటే మనకి ఇంట్లోనే న్యాచురల్ కాటుక అయితే రెడీ అయిపోతుంది. రిస్క్ అనుకోకుండా చేసుకుంటే మన పిల్లల కళ్ళు అయితే చాలా అందంగా ఉంటాయి. ఆ 2 గ్లాసులు అలా పెట్టిన తర్వాత వాటి మీద అయితే ఒక ప్లేట్ బోర్లించుకోవాలి. స్టీల్ ప్లేట్ అయినా, ఏ ప్లేట్ అంటే ప్లాస్టిక్ పెట్టకూడదు, స్టీల్ ప్లేట్ అయితే బోర్లించుకోవాలి. ఇట్లా బోర్లించుకొని తర్వాత ఆ పొగ అంతా ప్లేట్కి పట్టేటట్టు అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఆ ప్లేట్ని అలాగే ఉంచాలి. అట్లా ఉంచినప్పుడైతే ఆ ప్రమిద నుంచి వచ్చే పొగ అయితే ప్లేట్కి పట్టి బొగ్గు లెక్క తయారైతే ప్లేట్ అయితే కొంచెం టైం పడుతుంది. కాకపోతే రిస్క్ చేసుకుంటే మాత్రం చాలా మంచి ప్రోడక్ట్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కళ్ళకైతే అస్సలు మంట రాదు ఈ కాజల్ వాడడం వల్ల. మళ్ళీ ఏంటంటే కొబ్బరి నూనె లేకపోతే అందులో నువ్వుల నూనె కూడా వేసేసుకొని వాడుకోవచ్చు. ఇలా పెట్టుకోవాలి. గ్లాసుల మీద ప్లేటు, మధ్యలో ప్రమిదని పెట్టుకోవాలి. తర్వాత ఒక 25 మినిట్స్ తర్వాత తీస్తే ప్లేట్ అనేది అట్లా బొగ్గు అయిపోతుంది. దానినైతే ఒక దోస కడతో స్టిక్తో తీసేసుకుని దాన్ని అంతా దగ్గరికి అనుకోవాలి. దగ్గరికి అనుకొని వచ్చే పొడిలో అయితే కొబ్బరి నూనె అయినా లేకపోతే కొంచెం నెయ్యి అయినా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలి వచ్చే పొడిని. రోజువారీగా పిల్లలకైతే పెట్టేసుకోవచ్చు. చూసారా కాటుక అయితే ఎలా రెడీ అయిపోయిందో. ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయడం కూడా, చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా కొట్టండి. చూడండి ఎంత చక్కగా అయితే కాజల్ రెడీ అయిపోయిందో. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది షైనింగ్ కూడా ఉంటుంది. మళ్ళీ అసలు అది బయటదన్నా కొంచెం స్ప్రెడ్ అవుద్ది, కానీ ఇది ఇట్లా
స్ప్రెడ్ కాకుండా మనం ఎప్పుడు వాష్ చేసుకుంటామో అప్పటి వరకు అది అలానే ఉంటుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో కాజల్ అనేది. చిన్న పిల్లల కంటికి అయితే చాలా బాగుంటుంది, షైనింగ్ ఉంటుంది, పెడితే వాళ్ళకి అందం వస్తుంది. ఓకేనండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.